సిగ్నల్ ప్రాబ్లం. షూస్ వేసుకుని కంపల్సరీగా. చాలా కష్టం ఎక్కడం. మొత్తం 3000 feet. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు పాడేరులో ఉన్న వంజంగికి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇట్స్ నియర్ టు విశాఖపట్నం. సో నేను వంజంగికి ఎలా రీచ్ అయ్యాను, హైదరాబాద్ టు వంజంగి, అండ్ ఎలా సర్వైవ్ అయ్యానో ఈ వీడియోలో నేను క్లియర్ అండ్ కట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ది బెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా. సో మనం విశాఖపట్నానికి, హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫ్రమ్ విశాఖపట్నం నుండి మనం పాడేరుకి ఆన్ బస్సులోనే వెళ్ళగలం. సో డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. పాడేరు నుండి వంజంగి హిల్ స్టేషన్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉండవు. సో ఆన్ రీచ్ ఆన్ ఆటోస్. ఇక్కడ నుంచి వంజంగికి వెళ్ళడానికి 3 to 5 kilometers ఉంటుంది అనమాట. ఓన్లీ ఎంట్రన్స్ గేట్ వరకు తీసుకువెళ్తారు. మేమైతే ఇక్కడ స్టార్టింగ్లో లైన్స్ తీసుకున్నాం రిసార్ట్. మీకు కావాలంటే ఇంకా రిసార్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అనమాట. చాలా రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ దాటిన తర్వాత కూడా చాలా రిసార్ట్స్, క్యాంపింగ్ ఫైర్స్ చాలా అంటే చాలా ఉంటాయి. బెస్ట్ లో బడ్జెట్ అయితే 600 కూడా మీకు దొరుకుతాయి. 600 లో బడ్జెట్ ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్. ఇది మనకి 600 అనమాట మొత్తం అంతా. మొత్తం ఇక్కడ అన్ని టెంట్స్ వస్తాయి. లో బడ్జెట్, ఓన్లీ 1 day. సో ఇక్కడ మనం రాగానే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇది ఉంటుంది. బెస్ట్ ఏంటంటే మీరు 600కి ఎలాంటి టెంట్స్ తీసేసుకుంటే సరిపోద్ది. మాకు ఈ పెద్ద టెంట్లోని 2 beds ఇచ్చారు ఇద్దరికి అనమాట. టెంట్ వచ్చేసి కింద బయట అయితే మీకు క్యాంప్ ఫైర్ వేస్తారు. మీరు పాడేరు నుండి ఇక్కడికి రావాలన్నమాట. అక్కడ నుండి ఆటో ఛార్జెస్ చాలామంది ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి మీరు చూసుకుంటారంటే మేమైతే 200 తీసుకున్నారు. ఇద్దరికి 200 తీసుకున్నారు. సో బెస్ట్, పర్లేదు. ఇక్కడ నుండి మార్నింగ్ మీకు 4:30కి వంజంగి హిల్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుండి వ్యాన్ వస్తుంది. వ్యాన్ కూడా వేరే అరేంజ్ చేస్తారు. పర్సన్కి వచ్చేసి 200 రూపీస్. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు అనమాట. ఖచ్చితంగా మొత్తం 250 అవుతుంది మీరు అప్ అండ్ డౌన్ ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ నుండి మీరు బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నుండి మీరు ట్రావెలింగ్ ఎక్కడైతే అక్కడ వెళ్ళొచ్చు. ఇన్కేస్ మీరు అరకు దగ్గర నుంచి వస్తున్నారైతే అరకులో ఉన్న బస్ స్టాండ్ నుండి పాడేరుకి బస్ ఎక్కేసండి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో బెస్ట్ లో బడ్జెట్ ట్రావెలింగ్ అనమాట ఇదంతా. వంజంగి హిల్స్ స్టేషన్కి మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ 3:30కి వేసి రెడీ అయ్యి 4 కల్లా 4 to 4:30కే అక్కడ ఉంటాయి. మీ ట్రెక్కింగ్ చాలా టైం పడుతుంది. మీ ఓపిక అంతే. ఇక్కడైతే మేము వంజంగికి వెళ్ళే రూట్లోనైతే హిల్ స్టేషన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో వి ప్రిఫర్ థార్. సో థార్స్ అయితే ప్రిఫర్ చేయండి. అది లోకల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దే చార్జ్ 200 రూపీస్ పర్ పర్సన్. తీసుకువెళ్ళి తీసుకొస్తారన్నమాట. డోంట్ ఫర్గెట్ టు టేక్ ది నంబర్స్. ఖచ్చితంగా మీరు అయితే వాళ్ళ నంబర్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే వచ్చేటప్పుడు మాత్రం మీకు ట్రబుల్ పడకుండా ఉంటారు. ఇక్కడ కింద పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్ వంజంగి హిల్ స్టేషన్కి ఎక్కడానికి. మీరెవరు కూడా హిల్ స్టేషన్ కింద నుంచి హిల్ స్టేషన్ వరకు ఎక్కేద్దాం ఫ్రీగా 50 రూపీస్ 200 రూపీస్ తగ్గుతాయి కదా అనుకుంటారు గమ్మో. కానీ అసలు అలా మాత్రం చేయొద్దు. ఇక్కడ ఇది హిల్ స్టేషన్ ఎక్కిన తర్వాత హిల్ స్టేషన్ నుండి మళ్ళీ మీరు వ్యూ పాయింట్ చూడడానికి ఆల్మోస్ట్ 5 kilometers అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే వెహికల్స్ అయితే ప్రిఫర్ చేయండి. అక్కడ చాలామంది వెహికల్ ప్రిఫర్ చేయకుండా నడుచుకుంటే ఎక్కేద్దాం అనేసి సగంలో ఆగిపోయి మళ్ళీ వెహికల్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళని కూడా మేము చూసాం. ఇక్కడైతే చాలామంది సేమ్ అలాగే ట్రెక్కింగ్ చేయడానికి ఉన్నారు.
సో మేమైతే ట్రెక్కింగ్ చేయబోతున్నాం అనమాట. సో చాలామంది వచ్చారు గైస్, ఏదో తీర్థయాత్రలకు వచ్చినట్టు చాలామంది వచ్చారు. అందరూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ ట్రెక్కింగ్ అన్నది మేము ఎక్కినప్పుడు హిల్స్ అందరు టార్చ్ లైట్ అయితే వేసుకుంటుంటే అదొక వేలా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న స్టార్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్. మేమైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. చాలా కష్టంగా అనిపిస్తుంది. కింద నుంచి 5 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ అనుకుంటా. మామూలు మనం డైరెక్ట్ రోడ్ మీద నడిచేది వేరేగా ఉంటుంది. హిల్స్ ఎక్కేది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నా హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి గైస్. ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఎంత చల్లగా ఉందంటే నేను వీడియో కూడా క్లిక్ చేయలేనంత అలా నా హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. సో డోంట్ ఫర్గెట్ టు వేర్ గ్లౌస్. ఇదైతే టైం వచ్చేసి 6:15 అయింది, కరెక్ట్గా 6:15. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. సన్ కూడా లేట్గానే వస్తున్నాడు. 6:30 అయినా సరే సన్ అయితే రావట్లేదు అనమాట. సన్కే టైం సెన్స్ లేకపోతే మనకి కష్టమే. అండ్ చాలామంది వీడియోస్ అయితే ఫొటోస్ చాలామంది తీసుకుంటున్నారు. సో నేను కూడా చాలా వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఐ విల్ షో ఇన్ దిస్ వీడియో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా అంటే చాలా బాగుంటుంది గైస్. మీరు ఒక్కసారి అయినా సరే ఏపీలో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. లెట్స్ సీ సన్ రైజ్. వ్యూ అయితే సూపర్ ఉంది. కానీ అన్నిటికన్నా హైలైట్ ఆ ఫాగ్ మౌంటైన్ లాగా ఉంది చూడండి. ఫాలో అవుతుంది అనమాట కిందకి. వెయిట్ ఐ విల్ జంప్. సో అదైతే చాలా అంటే చాలా బాగుంది. అసలు క్యూట్గా సన్ రైజ్. ఇది చేరుకోవడానికి 8 మౌంటైన్స్ వరకు రీచ్ అయ్యాం. ఇంత దగ్గరికి రావడానికి కావాలంటే ఆ చివరి మౌంటైన్స్ ఈ మౌంటైన్ వెనకత మౌంటైన్ దగ్గర నుంచి కూడా చూడొచ్చు కావాలంటే. ఇంతకు మించి ఇంక ముందుకు వెళ్ళాం మనం. ఇదే లాస్ట్ మౌంటైన్ ఇక్కడ వ్యూకి. ఇంకా వెళ్ళాలనుకుంటే ఆ మౌంటైన్స్ కట్ ఎక్కచ్చు. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్షన్ లేనట్టు ఉంది. చాలా కష్టం. ఫ్లైట్ బుక్ చేద్దాం. డైరెక్ట్గా ఫ్లైట్లో వచ్చేసి అక్కడ ల్యాండ్ అవ్వండి. కానీ బెస్ట్ వ్యూ లంబసింగి కన్నా నాకు తెలిసి సౌత్లోనే ది బెస్ట్ వ్యూ ఏమైనా ఉందంటే అది ఇదే. ఇటు సైడ్ మీకు క్లౌడ్ సైడ్ లా కనబడుతుంది. కానీ అటు సైడ్ మీకు మొత్తం ఫాగే అనమాట. అటు సైడ్ మొత్తం ఫాగే, మీకు పెద్దగా ఏం కనబడదు. కానీ సన్ రైజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యూ దగ్గర మాత్రం సేమ్ యాస్టిస్. నాకు ఐ థింక్ అదంతా క్లౌడ్స్ అయితే కావు, మేబీ క్లౌడ్స్ అయ్యి ఉండొచ్చు. కానీ మూమెంట్ చూసారా, చాలా అంటే చాలా బాగా మూవ్ అవుతుంది. టైం ల్యాప్స్లో తీస్తే చాలా బాగుంటుంది. ఇది మన లాస్ట్ ఎండ్ పాయింట్. ఇప్పుడు మనం ఈ కొండలన్నీ దాటాలన్నమాట. ఓన్లీ వాకింగ్, నో వెహికల్స్ బ్రోస్. అక్కడ ఉన్నారా? ఫస్ట్ అక్కడ కూర్చున్నాం, టైం ల్యాప్స్ తీసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదైతే చాలా క్లియర్గా ఉంది. ఇటు సైడ్ మౌంటైన్ అక్కడ చూడు, అసలు ఫాల్ అవుతుంది చూడు క్లౌడ్స్ లాగా. అది హైలైట్ అసలు అన్నిటికన్నా. ఎక్కడెక్కడో సిగ్నల్ వస్తుంది కానీ పైన మాత్రం ఫోన్ కాల్స్ సిగ్నల్ బాగుంటుంది. ఇంటర్నెట్ రావట్లేదు. ఇక్కడ వస్తుంది ఇంటర్నెట్. ఇంకా మేము ఒక్క కొండ కూడా దాటలేదు. చాలా కష్టాలు అయితే. ఇంకా 7 కొండలు ఉన్నాయి. ఇంకా తిరుపతి వెళ్ళిపోవడం బెస్ట్, డైరెక్ట్గా నడుచుకుంటూ. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అది. నైట్ ఎర్లీ మార్నింగ్ మేము ట్రెక్కింగ్ అయితే చేసాం. ఇప్పుడైతే మళ్ళీ కింద దిగాం అనమాట. ఇట్స్ బిగ్ ఛాలెంజ్ టు అస్. అక్కడికి వెళ్తేనే కనబడుతుంది బ్రో అది ఫ్లోటింగ్. అలా కిందకి ఉంటుంది అక్కడ.
ఈ వ్యూ మిస్ అయిపోతాం మనం వెనక్కి వెళ్ళిపోండి. ట్రెక్కింగ్ చేయడం అన్నది ఒక ఛాలెంజ్ అయితే, అదే హిల్స్ మళ్ళీ కింద దిగడం కూడా పెద్ద ఛాలెంజ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ. చాలా హిల్స్ అనేది మేము దాటుకొని వచ్చే వ్యూ పాయింట్ కోసం. నేనేం చేశాను? కింద వ్యూ పాయింట్ ఉంది కానీ అది జస్ట్ నార్మల్గా ఫాగ్ లాగా ఉంది. నేను ఇప్పుడు ఇందాక చూపించినంత మిల్కీ లాగా అయితే లేదు, మిల్కీ క్లౌడ్స్ అయితే. దీనికన్నా ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టం. కానీ మీరు పవర్ బ్యాంకులు మాత్రం క్యారీ చేయండి. ఛార్జింగ్ చాలా ఇబ్బంది అవుతారు. ఈజీగా ఛార్జింగ్ అయిపోతుంది. ఫొటోస్ మొత్తం మీరు 4:30కి వస్తే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవడానికి 10-11 అయిపోద్ది. ఎందుకంటే ఎక్కడ 2 hours టైం పడుతుంది. సారీ 1.5 hour టైం పడుతుంది. మళ్ళీ దిగడానికి చాలా టైం పడుతుంది. వ్యూ ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకోవడానికి చాలా టైం టేకింగ్. కాబట్టి పవర్ బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా చూపించింది అయితే ది బెస్ట్ వ్యూ అనమాట. ఆ వ్యూ మేము రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతాం. అండ్ అక్కడ చాలామంది నాకు ఫ్రెండ్స్ అయితే అయ్యారు. సో అప్పుడప్పుడు సింగిల్గా ట్రావెల్ చేయడం కూడా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇదైతే ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఎవరైతే ట్రెక్కింగ్ చేయలేరు అని అనుకుంటారో, సో 1 or 2 kilometers తర్వాత వ్యూ పాయింట్ అన్నది వస్తుంది. ఇక్కడైతే వాళ్ళు ఉంటారన్నమాట సన్ రైజ్ వరకు. కానీ మీకు ఇక్కడ సన్ రైజ్ అన్నది అంతగా ఏం కనిపించదు. నేను రీచ్ అయింది మాత్రం సన్ రైజ్ బాగుంటుంది. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ సేమ్ థార్. సో దిస్ ఇస్ ది వంజంగి ఎక్స్పీరియన్స్.